ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అనే దాంతో పాటు గతంలో కూడా లక్ష్మణ్ గారు ఒకసారి మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా ఆయన అదే మాట్లాడారు, పదే పదే ఆగస్టు సంక్షోభం అంటే వస్తుందనా రావాలని కోరుకుంటున్నారా? ఏంది ఇక్కడ బీజేపీ స్టాండ్? అయితే గతంలో జరిగింది, అది మళ్ళీ జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి అనేటువంటి మాట్లాడవచ్చు. అయితే ఇక్కడ అన్ని విషయాలు మనం ఏది మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా, ఇలా మీడియా మాట్లాడినా కానీ కొన్ని బలమైనటువంటి కారణాలు ఉంటేనే మాట్లాడతాం తప్ప ఏమీ లేదు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. మహిళల్లో వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది, విద్యార్థుల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి దాంట్లో వ్యతిరేకత వచ్చింది, రైతుల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగాల్లో చిన్న స్థాయి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కు వ్యతిరేకత వచ్చింది. పోలీసు డిపార్ట్మెంట్ చివరికి ఇప్పటివరకు ఎక్కడ లేనటువంటి విషయం ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు రోడ్డుకి ఎక్కి ధర్నాలు చేసే స్థాయికి వచ్చేసింది. అంటే ఆ వ్యతిరేకత 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయనందువల్ల. తర్వాత బీసీ కులగనటువంటి ముసుగులో ఇలా బీసీలకు భయంకరమైనటువంటి వ్యతిరేకత వీళ్ళ పార్టీలోనే వచ్చింది. ముందు మొత్తం చేసినామంటారు, మళ్ళీ కొంతమే చేసినామంటారు, మళ్ళీ చేస్తామని అంటారు అని అనేక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. చివరికి బ్యూరోక్రాట్స్ అతి గొప్పగా చెప్పుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సున్నితమైన విషయాన్ని కూడా ఇంకో రకంగా మాట్లాడి వాళ్ళతో కూడా వ్యతిరేకత. వృద్ధులకు పింఛన్ ఇచ్చే విషయాలు దాంట్లో కూడా వ్యతిరేకత వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపకుండా ఇంకా కూడా అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా కొన్ని గ్రామ పంచాయతీలు ఎన్నిక జరపలే. స్థానికంగా ఉండేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు ఇంకా జరగలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరగా వచ్చేట్టున్నాయి. కొన్ని చోట్ల అయితే గత ప్రభుత్వం పెట్టినట్టే జైరాబాద్ అటువంటి ప్రాంతం 5 సంవత్సరాలు ఇంకా ఎన్నికలు జరగలే అక్కడ. అంటే ఇవన్నీ ఎన్నికలు జరగడం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తర్వాత ప్రజలు వీళ్ళందరూ ఏమైంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకటే ఆశ చూపారు, ఏదో వచ్చేస్తుంది అనేటువంటి సంతోషంలో లక్షలాది మంది అప్లికేషన్లు ఇచ్చారు. అప్లికేషన్లు ఎక్కడనో దాని విషయం ఏందో ఎక్కడ కూడా చేయలేదు. 14 నెలల్లో వీళ్ళు ఎవరు గతంలో చేయనంత అప్పు చేసినామన్నారు. అప్పు చేసినప్పుడు కూడా కొన్ని ఇచ్చినటువంటి పథకాలలో ఏం చేయాలనేటువంటి ఆచితూచి చేయనటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు మొన్ననే చేద్దాం, అనేక సందర్భాలు వీళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, ఉచిత బస్సు మహిళలకు ప్రవేశం మేము స్వాగతిస్తాం. కానీ మీరు చేస్తున్నటువంటి పథకాల్లో కొంత ఎక్కడ డబ్బు వృధా అవుతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎప్పుడు బస్ ఎక్కను, ఆర్టీసీ బస్సు. మొన్న అనుకోకుండా ఒక సందర్భంలో ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళినప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయినా. కండక్టర్తో 10-15 నిమిషాలు సంభాషించిన, ఇచ్చేదే ఆధార్ కార్డు అయితే అడిగిన. ఒక బస్సు 15-16 రోజులు అంటే ఒక రోజు 20 రూపాయలు అంటే 300 రూపాయలు ఒక బస్సు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్సులు అంటే 9,800 బస్సులు తిరుగుతున్నాయి. అంటే 29 లక్షల రూపాయలు, 29,40,000 రూపాయలు ఒక్క రోజుకి. ఏంది ఆ చిన్న టికెట్ 29 29,40,000 రూపాయలు ఒక్క టికెట్కి. అట్లా ప్రతిరోజు పోతా ఉన్నాయి. ఇది ప్రజా దుర్వినియోగం కదా. అంటే చిన్న మార్పులు చేయనప్పుడు ప్రభుత్వం నష్టపోతుంటుంది అనేక విషయాల్లో. ఆర్టీసీకి మేమే కోట్ల రూపాయలు కట్టినామని అంటున్నారు. అరే ఈ చిన్న సవరణ చేస్తే కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కదా. తర్వాత వీళ్ళ ఎమ్మెల్యేలే అనిరుద్ రెడ్డి ఒక 4గురిని సమావేశం జరిపించి ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని ఎట్లా అనగలుగుతాం? ఎవరు అనలేరు కదా. సామాన్యులే మాట్లాడినప్పుడు కొంత బండి సంజయ్ లాంటి వ్యక్తులు లేదా అనేక విషయాల మీద తెలిసిన వ్యక్తులు వీళ్ళ దాంట్లో లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వీళ్ళు నిలబడకపోదు, మళ్ళీ వీరే మాట్లాడుతున్నారు. ఏమని జనరల్గా పార్టీ అంతర్గత విషయం మేము తప్పు పట్టాం. ఎప్పుడు ర్యాండమ్గా జరుగుతాయి. దీపాదాస్ మున్షి మీద వీళ్ళ నాయకులే ఒకరి మీద ఒకరు ఆమె మీద కంప్లైంట్స్. రాహుల్ గాంధీ కంప్లైంట్ చేస్తారు, ఈయన కంప్లైంట్ చేస్తారు, ఆమె మీద వ్యతిరేకత వచ్చిందంటారు, ఆమె మీద రకరకాల ఆరోపణలు వచ్చిన తర్వాత మార్చరుగా మీరు. ఆరోపణలు వచ్చిన తర్వాత మీ అంతర్గతంగా విషయం లేకపోతే మార్చాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇవన్నీ చూసినప్పుడు మాత్రమే పార్టీల సంక్షోభం ఉంది, మారిపోతారు, నిలబడరు, ఆగస్టు సంక్షోభం గతంలో జరిగింది అదా మళ్ళా జరుగుతుంది అనేటువంటి అంశాల మీద మాట్లాడుతుంది తప్ప. గతంలో బీజేపీకి సంబంధించి కూడా ఎలక్షన్ల వరకు తరుణ్ చుగ్గే ఇన్ఛార్జిగా ఉంటాడు అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడారు. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికి మార్చారు. అంటే మా దగ్గర ఎక్కడ ఆరోపణలు వచ్చి కదా, మీరు బహిరంగ ఆరోపణలు చేశారు కదా. మేము ఆరోపణలు చేయలేదు కదా. మా పార్టీ నాయకులు కానీ మాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆరోపణలు చేసిన దాఖలు మీరు డైరెక్ట్ ఆరోపణలే కదా. మీ ఆరోపణ చేసిన తర్వాత మనిషిని మార్చినారు అన్నప్పుడు ఉంటుంది. మేమేమంటున్నాం, ఒకటే చెప్తాను, ఏది లేకపోతే ఇలా మేమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు, సమాజము, మేధావులు ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈ 14 నెలల్లో మీరు చేసినటువంటి అప్డేట్ అంతా చూస్తూ ఉన్నారు, జరిగిన ప్రతి పరిణామాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నాం కదా. ఆ రోజుల్లో ఉన్నటువంటి మీడియా ఆ రోజులు అందరూ కలిసి గత ప్రభుత్వం సరిగా లేదు, ఆ ప్రజలకు జరగలేదు, అనుకున్నటువంటి కళ సాకారం కాలేదు అనేటువంటి అంశం వచ్చినప్పుడు మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ కాలయాపన, ఏదో ఒక అంశం కాలయాపన చేస్తూ ఏమైపోయిందంటే ఇలా ఎవరికి ఏం జరిగినట్టు లేదు.
రేషన్ కార్డు అన్నారు, దాని మీద సమన్వయం ఉండదు. ఏది కూడా నువ్వు పేద ప్రజలకు మధ్యతరగతి పేదవాడికి ఏడ దక్కుతుంది? మళ్ళీ మేమేమంటున్నాం అంటే మేమని కాదు, మీ నాయకులే మాట్లాడారు కదా, మేము ఎక్కడ మాట్లాడలే కదా. ఒక పెద్ద స్థాయి నాయకుడు, మంత్రి స్థాయి నాయకుడు మాకు అప్పే ఇచ్చేటోళ్ళు లేడు, మీకు ఎడికి ఇస్తా అంటే, అరే మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు అప్పే ఇచ్చేటోడు గతి లేడు, మేము ఎడికి ఇస్తామంటే, అరే రైతులు మీ నాయకుడు మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉంటుందో ఉండదో అనేటువంటి మాట మాట్లాడేది తప్ప ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమీ లేవు. నిజంగా కూడా జరపండి, సంతోషం, మేము అవసరం లేదు, ప్రజలు ఆదరిస్తారు కదా. ఇలా వ్యతిరేకత ఉంది కాబట్టి వ్యతిరేకత ఉంది అంటాం. నేను అదే అంటున్నాను, ఇప్పుడు ప్రజలు చెప్పాలి తీర్పు, వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు.